హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అభిరుచి వంటలు. బటర్ నాన్, చపాతీ, పరోటా అనగానే మొదట గుర్తొచ్చేది పన్నీర్ కర్రీ. దీన్ని రైస్‌లో కూడా కర్రీలా ఉపయోగించవచ్చు. అటువంటి గ్రేవీ పన్నీర్ కర్రీని ఇప్పుడు రెడీ చేసుకుందాం. పన్నీర్ కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు: ముందుగా తీసుకున్న మసాలా దినుసులను, జీడిపప్పును కొద్దిసేపు వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత తెల్ల నువ్వులను తీసుకొని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ మసాలా దినుసులను ఫ్లేమ్ సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిసేపు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను కొద్దిగా పెరుగులో కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్, టమోటా ముక్కలను మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ముందుగా పన్నీరును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలు మరీ చిన్నవి కాకుండా, పెద్దవి కాకుండా మీడియం సైజులో ఉండేలా చూసుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ బటర్‌ని వేసుకోవాలి. బటర్ బాగా కరిగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలను వేసి బాగా కలుపుకొని లైట్‌గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలను ఒక ప్లేట్‌లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 3 పచ్చిమిర్చిని తీసుకొని వేయించాలి. ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత ఆనియన్ పేస్ట్‌ని వేసుకోవాలి. ఈ ఆనియన్ పేస్ట్‌ని కలుపుతూ వేయించుకోవాలి. ఇది కొద్దిగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్‌లో పెట్టి పెరుగులో కలుపుకున్న మసాలా పేస్ట్‌ని వేసి బాగా కలుపుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా వేయించిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి గ్రేవీ దగ్గర పడిందో లేదో చెక్ చేసుకోవాలి.
గ్రేవీ దగ్గర పడిన తర్వాత కొత్తిమీరని జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా గ్రేవీ పన్నీర్ కర్రీ రెడీ అయింది.